మేలుకో ఎన్నెలు కాలం ఏక చక్రముగా చల్లగా ఇలుకుల మేలుకో 14 వర్షాలు వనవాసములు వీచి బడలిపోయిన స్వామి మేలుకో అలరావణుని చంపి అవనినే కాపాడు అలసిపోయిన స్వామి మేలుకో కొక్కరొక్క మేలుకో. అమ్మాయి గారు అదేం పని అండి సేర్ నేను అరసగా రాములారు పాలు అరగించండి. ఎంత పెద్ద కట్టం వచ్చి పడితే ఆ పాటలేటి ఈ నవ్వులేటి. గురువు గారు ఏడిస్తే కన్నీళ్లు ఖర్చయిపోతాయని మీరేగా చెప్పారు. నేను చేసిన దూకుడు పనికి మీకు శానా కట్టాలు వచ్చి పడ్డాయండి. ఎంత అవుద్దనుకోలేదు, క్షమించండి. భలేవాడివే, మొగుళ్ళు పిల్లలకు దండం పెట్టకూడదు, కళ్ళవుతాయి. మీరు భలేవారండి. ఇంక వనవాసం చాలు గాని పదండి, మిమ్మల్ని కోటలో దిగేసి నేను గంగలో దూకేస్తాను. ఆ ఛాయలకి వెళ్తే మా నాన్నగారు షూట్ చేసి పడేస్తారు. దొరగారు దేవుడండి, ఆయన కోపం తాటాకమంటే. ఆయన దాకా వెళ్ళలేం. గేటు దగ్గర గిరీశం అనే విషనాగుంది, కాటేసి చంపేస్తుంది. మరేటి దారి? మనకి పెళ్లి చేసిన అమ్మవారే మనకి దారి చూపిస్తుంది. ఈ ప్రాంతాల్లో ఉంటే గిరీశం ముఠా మనం తరుముతూనే ఉంటారు. హైదరాబాద్ వెళ్ళిపోదాం, అక్కడ మన ఎవరు గుర్తుపట్టరు. హైదరాబాదా? మనం ఎప్పుడు వెళ్ళలేదే. ఇప్పుడు వెళ్దాం, అక్కడ మనకెవరో తెలదే. ఎప్పుడు తెలుసుకుందాం. మరి కూడు గూడు 10 రోజులకి సరిపడా డబ్బుంది. డబ్బా? డబ్బు ఎక్కడదండి? ఆ కోవెల పూజారి గారు సాయం చేశారు. నా చేతి 2 గాజులు ఇస్తే బోలెడన్ని గాజులు ఈ డబ్బు ఇప్పించారు. ఆయన కూర్చో. అమ్మా భలేవరే. ఇలా కూర్చో, పైకి రమ్మన్నా. ఇలా చేస్తే నేను రాజావారి అమ్మాయిని అంతా పసిగట్టేస్తారు. మన దేవురమ్మా పుల్లెమా? మన దేవురేంటి? ఈ ఊరే. ఎందాక ఏడకొచ్చావేటి? అడుగు అడుగు. ఇది బస్సు, ఇష్టం వచ్చిన చోట కూర్చుంటా. నువ్వెవడు అడిగేది? పోబే. మన దేవురు అమ్మరు ఎందాక పర్లేలే, ఈశాలంగా చూసుకుని కూకో. అది మా ఆడంగులు లే. నువ్వెవడు బే అడిగేది? ఇది బస్సు, నా ఇష్టం వచ్చిన చోట కూకుంటా. నువ్వెవడు చెప్పడానికి? తప్పుగా అనుకోక తల్లి, నీ బిడ్డలాంటండి, నన్ను మన్నించు. ఆకాశం మీద ఉమ్మేస్తే ఆడి ముఖం మీదే పడద్దని చెప్పు. హైదరాబాద్ వెళ్ళాక సరి చేద్దాం, అందాక కూకో. రండి బాబు రండి. అబ్బా కాళ్ళు పీకేస్తున్నాయి, ఇంకా ఎంత దూరం? అమ్మోరే చెప్తుందన్నారుగా, ఆగమనేదాకా నడవటమే. దాహంగా ఉంది. ఎంత? 5. 5 రూపాయలే? 5 రూపాయలు. 5 రూపాయలు? వద్దులే. భలేవరే కోటి అబ్బాయి. ఎవరు తాగాడు? బాగుందా అండి? చల్లగా ఉంది. పుల్లగా కూడా ఉందా? నిమ్మకాయ, ఉప్పా? తీపి, పాకం. దాహం తీరలా. దాహం తీరలేదంట. 2 3 తాగండి, దాహం గారంట. రండి బాబు రండి రండి రండి. అమ్మాయి ఏం రాసింది అక్కడ?
కోలా, కూల్ కోలా అంటే చల్లని కోలా. ఇంత పెద్ద బజార్లో దాహానికి ఒక్క సోడా కొట్టు కూడా లేదండి, ఈ రంగు నీళ్ళు తప్ప. అది 5 రూపాయలు. అమ్మాయి గారు, నాకు మా చెడ్డ ఆలోచన వచ్చేసిందండి. ఇంకోలా రాండి బాబు రాండి, ఐసు కన్నా సల్లగున్న వట్టి వేరు సల్ల నీరు, కోలా కోలా ఇంకోలా. 10 రూపాయే 50 పైసలే. 10 రూపాయే బాబు. రండి బాబు, రండి బాబు, రండి రండి బాబు. రండమ్మా రండి. రండి అమ్మా, రండి రండి అమ్మా అమ్మా ఇంకోలా సరబత్. అమ్మాయి గారు ఓడి చేయండి. 2 గ్లాసులు అబ్బాయి. రండి బాబు రండి. 10 రూపాయే బాబు. రాండి బాబు రాండి. ఎంత పిల్ల? 50 పైసలే. కింద ఎలా నెల 4 రూపాయలకు. అది నిన్నటి సరుకు, ఇది రేపటి సరుకు. ఇంకోలా రండి బాబు రండి, 50 పైసలే, వట్టి వేరు చల్ల నీరు. ఈ అమ్మోరికి మా చెడ్డ గుణాలు 2 ఉన్నాయి. చెడ్డోళం సితగొట్టడానికి బద్ధకం. ఆ గది. రెండోది మంచోళ్ళని ఏడిపించడం. మా చెడ్డ సరదా. రా చంది పడింది, బువ్వ తింటా సరదాలు చెప్పుకుందారి. ఎలా ఉంది? వేడిగా ఉంది. చారన్నం తినేస్తున్నావు, కూర తినవా? తినేసాగా. నీకేం మిగల్చలేదు కదా. ఎవరన్నా తలుచుకుంటున్నారేమో. ఇంకెవరు? మా దొరగారు. నాకు పొలక మారలేదు, నన్ను తలుచుకోవట్లేదేమో. వద్దులేండి, ఇప్పుడు ఆ రోజు వద్దు. మనం తలుసుకుంటే ఆరికి పలక మారుతుంది, తట్టుకోలేరు. అదేంటి సార్, మీ కాళ్ళు మీరే పట్టుకుంటున్నారు? నా కాళ్ళే ఇంకొకళ్ళ కాళ్ళు పట్టే లోపల వెళ్ళిపోతే చాలు. ఓ గాడ్, ఎంత మాట అన్నారు. ఒక పక్క మన ప్రాజెక్టులు మర్రి చెట్టులాగా ఊడలు వేస్తూ కోట్లకు పడగలెత్తుతుంటాను. ఇదిగోండి బ్రహ్మాండం ఏంటి మన భీముని తోటలకి. ఎటండయ్యా జపాన్, ఆ గోలాత్మను స్టాప్ ఇట్. జయరామ్, జయకృష్ణ, డాడీజీ పిలుస్తున్నారు, ప్లీజ్ కమ్. రాజావారు నాకు పవర్ ఆఫ్ టర్నమా ఇచ్చారు, అయినా నేను ఎప్పుడు ఏ పని చెప్పకుండా చేయలేదు. అన్ని వారి అనుమతితోనే చేస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ. మీరు కూడా దస్కత్ చేయండి. జపాన్, రాణి గారు ఎక్కడా? అక్కడ గెస్టులతో మాట్లాడుతున్నారండి. ఇవాళ శ్రీ అమ్మాయి గారు పుట్టినరోజు కదా. అట్టెట్టెట్టెట్టె, నాకు చెప్పలేదు ఏమిటి? వస్తున్నాను, చెప్పు. చెప్తాం. అలా కూర్చోండి. నాన్న, సరే ఎవరక్కడ మళ్ళీ మొదలెట్టారు? అయ్యా, ఇవన్నీ బ్యాంకులు వేసేద్దాం. రాజకుమార్ ప్రతాప్ రాణా గారు అయ్యో వచ్చారు. బాబోయ్, రాణాగారే మన ఇంటికి ఈ జాగ్రత్త పెట్టు. అయ్యా రాణాగారు, అయ్యా.
అలా కలక్క అమ్మాయి గారు ఇటు రండి బేగ రండి. అమ్మాయి గారు అని పిలవకూడదు, కావేరి అని పిలవాలి. ఓహో నాకు బాగోదు, నేను అమ్మాయి గారు అనే పిలుస్తాను. రండి. రాను. నువ్వు అలా పిలిస్తే మన బస్సులో లాగే నువ్వు నన్ను ఎందుకొచ్చావనుకుని అల్లరి పెడతారు. కావేరి అంటే ఏదో మొగుడు పెళ్ళాలే అనుకుంటారు. మనం కాముగా. ఎందుకు కాము? తాళి కట్టావుగా. అదా చెప్పానుగా అమ్మాయి గారు, పేడా పోవడం కోసం కట్టిన తాడు అంతే. ఏం కాదు, మగవాళ్ళకి అది తాడే కావచ్చు, కానీ ఆడపిల్లకి మంగళసూత్రం అమ్మవారి ఆజ్ఞ, దీవెన. సర్లేండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని పైకి వచ్చి గచ్చోండి. సప్పునండి, సరదా చచ్చిపోద్ది. భయపడకండి, రండి. పర్వాలేదు అమ్మాయి గారు, నేను పట్టుకున్నానుగా, భయం లేదు. రండి. కాలు జాగ్రత్త. లోపలికి వెళ్ళి చూడండి. కురికాలు ముందు పెట్టండి. ఎంత బాగుందో. ఇక్కడ పెట్టావా? వీటి కోసం చెట్టు కింద వెతుకుతున్నాను. అన్ని తెచ్చావు గాని అసలైంది మర్చిపోయావు. అద్దం స్వామి, అద్దం. అది లేనిదే పాపిడి తీసుకోవడం, బొట్టు కాటుకు దిద్దుకోవడం ఎలా? అందాక టీల్ కన్సల్ తెమ్మంటారా? నువ్వు అలా కళ్ళు పెద్ద చేసి చూస్తుండు, నేను బొట్టు దిద్దేసుకుంటా. ఎలా? ఇలా కథలకు కన్నార్పకు, అలాగే ఉండు. ఒక్క క్షణం అయిపోయింది. నిజంగా నా కళ్ళల్లో మీ బొమ్మ కనిపించిందండి. అవును కదా. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంట. నిజం ఒట్టు. మగపిల్లలు పుట్టినంత తొట్టు. కావాలంటే నా కళ్ళల్లో చూడు, నీ బొమ్మ కనిపిస్తుందో లేదో. ఏది? నాకేం కనిపించట్లేదండి. పద, ఆఫీస్కి టైం అయింది. ఫ్రీ పకోడీ. డబ్బులొద్దు బాబు, ఊరికినే వేడి వేడి పకోడీ. రాండి బాబు రాండి. రాని 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 ఇంకోలా తీసుకున్నారా మరి? ఇంకోలా. బట్టి వేరు సర్బత్ బాబు, ఇంకోలా ఇంకోలా. గ్లాస్ ఒకే రూపాయి, గ్లాస్ ఒకే రూపాయి. ఉల్లిపాయ పకోడీ ఊరికే, ఇంకోలా షర్బత్ రూపాయికే. అది కొంటేనే ఇది తింటాం. ఆ, అందమైన జంటలు రండి, ఊరికే పకోడీ తినండి. ఈ పకోడీని పోతు పెట్టావు, దీంతో నాకు వద్దు పకోడీది. అలానే అండి. ఫ్రీ పకోడీకి మంచినీళ్ళు ఎవరు? దండాలకు అంత మంచినీళ్ళు ఎవరు? 2 రూపాయలు. ప్లేట్లు ఇవ్వయా, కారం ఎక్కువ వద్దు. చమత్కారం చేసిన వాళ్ళకే గొడ్డు కారం, మర్యాదస్తులకు మామూలు కారమే, కమ్మటి కారం. ఉల్లిపాయ పకోడీ ఊరికే, ఇంకోలా షర్బత్ రూపాయికే. ఏం సావుకారులే, ఏం కావాలా? నీకు తెలీదా? డబ్బులు లేవు. నాకు ముద్దిస్తారా? పకోడీలు ఇస్తాను. ఇద్దరం కదా, ఒక ముద్ద ఎలా ఇస్తాం? ఒరే రాస్కెస్లు, ఓ పని చేయండి, మీరే నన్ను శిరో వైపు నుంచి ఒకేసారి ముద్దెట్టండి, అప్పుడు ఒకటైపోద్ది. అందరికి వేయించి పెట్టాం, మనం ఒక్కటి కూడా రుచి చూడలేదు. అలాగే శివరాకరి వాయేసే ముందే అన్నంలో కూరగా ఉంటుందని
అమ్మాయి గారు నోరూరుతుందా? ఇప్పుడే తినేయండి. కానీ డబ్బులు లేవే. అదేంటి? డబ్బులు లేని వాళ్ళకి నువ్వు ముద్దిస్తే పకోడీలు ఊరికే ఇస్తావుటగా. అమ్మ బాబాయ్, సెటప్ సెటప్. కళ్ళు అవుతాయి అలాంటి సరసం ఆడితే. అయినా నేను అలాంటి పని చేస్తానని మీరు ఎలా అనుకున్నారండి? ఏమో, గుర్రం ఎగరావచ్చు. అమ్మ బాబోయ్, అమ్మోరు తల్లే, అమ్మాయి గారికి గాలి సోకింది. గాలి సోకింది. రాత్రికి అమ్మాయి గారి కల్లోకి వచ్చి కాపాడు తల్లే. గాలి దెయ్యాన్ని తల్లే. అదేంటి అమ్మాయి గారు అలా భయపడుతున్నారు? పకోడీలు అయిపోయి పచ్చిమిర్చి ఉంది. చూడు పిల్ల, నీ దుకాణం రేపు ఈ బజార్కి రాకూడదు. ఆ ఓట్లైన్ చెప్పమన్నాడు. రేపు ఈ బజార్కి వచ్చావో ఇయాలి సిల్లర్ వాడుకున్నట్టే రేపు నిన్ను వాడుకుంటాం. డేంజర్ నీది కాబట్టి నీకే చెప్తున్నావు. ఏం గురువా, పకోడీలు అయిపోయాయా? చెప్పాక పకోడీలు అయిపోయాయి, మిర్చే మిగిలిందని. ఆగహ, నేనేం చెయ్యా, నా డబ్బు నేను తీసుకుంటా. థ్యాంక్ యూ, గుడ్ నైట్. నమస్తే అన్న. అగు దీని తల్లి ఏంది వయ్యాయిలు అసలు విలన్ గాని నేను జర చిన్నగా 2 దెబ్బలు కొట్టి నన్ను ఇడిచేయ రాదే. నా పేరు సర్వర్ సుందరం. సర్వర్ గా పనిచేసి పైకి వచ్చి హోటల్ ప్రొపరేటర్ అయినా. ఈ హోటల్ నాదే. నీ బండి ఈడికి వచ్చింది, నాకు కాని బోని లేకుండా చేసింది. నీకు సంజాయిస్తామని పోరలేదో సరదా పడితే నేను సరేనన్నా. మా ఆబ్జేయ రాదే. నీ బండి ఈడనే ఉంటే నేను దివాలా తీసేది పక్క. భలేవాళ్లే సార్, మేమేదో బక్కాళ్ళం. నేను ఒకప్పుడు బక్కనే. నువ్వు చేసిన పకోడీలు 6 ప్లేట్లు నేను ఒక్కనే తిన్నా. తమ్మి జబర్దస్తిగా చేసినావు. థ్యాంక్స్ అన్నా. తమ్మి, నా హోటల్ని ఈ వీధిలోకి వెళ్ళి వేరే చోటికి జరపలేను. నీ బండి అంటావా? గిట్లా నువ్వితే గట్లా జరుగుతుంది. బాంచను, నీ కాలు మొక్తా. ఇగో ఈ 5,000 పైడి కింద తీసుకో. Thank you.